Hi friends, welcome back to my YouTube channel. This is తమిళనాడు కోడలు. ఇప్పదేమప్ప వ్లాగ్ అంటే నా కూతురికి 3 months అయింది అంపోషి అమ్మ సాగనంపించిందిలే దానికి ఆ అమ్మ సాగనంపిస్తాము రండా మీకు చూపిస్తాను ఎట్లా సాగనంపించేది అమ్మ ఏంకి సాగనంపిస్తూ ఉండేదంటే నా కూతురికి నేను నాకు కాల్ ఫ్రాక్చర్ అయినాడు అంపోసిందే సో అంపోసినాడు నా చేతిలో అయ్యేది కదా దానికి నేను మారంకి నీళ్ళు పోసుకొని మా ఎత్త వచ్చే పూజ అంతా చేసిండ్లే లాస్ట్లో దానికి బిర్యానీ సాగనంపించకూడదు లేట్గా సాగనంపియాల బిర్యానీ సాగనంపిస్తే తిరగా నన్ను వాళ్ళు బిర్యానీ సాగనంపిస్తే అనేసి వచ్చేస్తుంది అనేసి లేట్గా పంపించి నాకేం పెద్ద ముగ్గులంతా పోసేకొచ్చలు యాదో ముగ్గు పోయాలా అనేసి దినానికి ఒక్కొక్కటి చిన్న ముగ్గులంతా పోస్తున్నా పెద్ద ముగ్గులంతా ఏం పోసేకొచ్చదు చూడండి ఇక్కడ నేను పోసాను కదా సింపుల్గా పోసేదంటే ఏం ముగ్గు ఆడి ఎవరు పోసేది నేనే ఫస్ట్ పోసినది పైన ఆడి ఎవరు చాలా పోస్తూ ఉండలే నేను ఓకే ఉన్ని అని చెప్పేసి అట్లా ఫస్ట్ అప్పుడు దేవుని ఇంట్లోనూ అంతే దేవుని ముందర మన యూత్ వాకల్లా పోస్తేనో అదేం వర్క్ అయ్యేది లోపల పోయాలి లోపల దేవుని ముందర పోసేదా యూత్ దేవుని ముందర పోసేసి పూజ చేస్తే ఇవిడంతా ఏమే రంగోలీని పోసేసి దానిపైన దేవుని ప్రతిష్ట చేస్తారు సింపుల్గా చూడండి ఇంత మాత్రం రంగోలీ వీడ్స్ని రంగోలీ వేసేసి నా కూతురు లేచిండే కిరిస్తూ ఉండే ఆడే అంతా పెట్టేసి సీర కట్టాల్సిండే సరే మా ఫ్రెండ్ని చూసుకురా పోరా అని అనిపిస్తుంది ఇంట్లో వాడు తోడుకొని వచ్చేదాన్ని సీర కట్టిస్తాము ఇంక తిరగా వెళ్దు మాప్సరికి ఆవులు వస్తే పళ్ళంతా పిండాలని చెప్పేసి సీర అంతా కడుతుని సీర బ్లాగ్ చేసేకాలే మీకు వీడియో లాగ్ అవుతుంది మీరంతా స్కిప్ చేసి చూస్తారు కదా ఫుల్ వీడియో చూసుకోవాలి కదా దానికి లాగ్ అవుతుంది అని చెప్పేసి శారీ కొంచెం పొట్టిండేది మాత్రం అంతే తీసి ఎత్తు కట్టేది మాత్రం తీసినాను చూడండి ఎట్లా కడతాను అనేసి అది నేను యాపదు కట్టలే సీర మారంకి పదే కట్టిండేదానికి నాకు కట్టే తలకి చాలా అయిపోయా బాగా వచ్చింది కదా ఫస్ట్ టైం అయితేనో బాగా కనిపిస్తుంది ఇంక మా సరికి వచ్చి చూడండి బెల్లం చేస్తూ ఉన్నాను బెల్లం బాగా ఉడుకుతూ ఉంది బెల్లం ద్రాక్ష గోడంబి ఉండలే ఫ్రెండ్స్ గోడంబి వేయలే ఇప్పుడంతా పూజ మనం ఎత్తి పెట్టుకుంటా ఉన్నాను చూడండి ఏముంటేనో మారంకి యాపక్గా ముఖ్యము అమ్మ వస్తే కూడా యాపక్నంతా నురికేసి వాళ్ళకి పూసేసి నీళ్ళు పోస్తారు సోపు అదంతా ఏమి వేయకూడదు వాళ్ళకి యాపకు నురికేసి మిక్సీలోనో లేకపోతే గుండ్రాయిలోనో జజ్జేసి వాళ్ళకి పసుపుడిను యాపాకు అంతా పూసి 9 నాళ్ళు అమ్మ దిగే వరకు నిష్ఠగా తెల్లబట్టు పైన పనిపెట్టి సపరేట్గా బిడ్డలనే సపరేట్గా పెట్టి వాటికి ఆచారాలు విచారాలు అంతా ఉంటాయి అదంతా చేస్తారు ఫ్రెండ్స్ అదంతా ఆయా నా కూతురికి ఏమీ లేవుడు కంప్లీట్ అయిపోయింది ఒక 3 months ఆయా దానికి ఇప్పుడు సాగనంపించుకొని వచ్చిస్తాము అనేసి పూలు అంతా ఉండే అనేసి అంతా రెడీ చేసి చూడండి వస్తుంది అంతా పూజ అంతా ఇట్లా ఆయా రెడీ చేసి యాపకు పూలు అంత పసుపు కుంకుమ అంతా పెట్టి ఇంకా పూజ చేసేసి ప్రసాదం ఇవ్వాల చూడండి పూజ చేస్తూ ఉన్నాను నా కూతురు పూలు యాడ సిక్కట్లే కొసు వేసుకొని పూలు పిక్కని ఏం పొంచేసింది చూసిన ఫోన్ పూజ కూడా నెమ్మదిగా చేసేకి ఇచ్చేది చూడండి ఏం పొనిస్తుంది దాని ఆటలు చిన్నోళ్ళు ఉంటారు చిన్నోళ్ళ చేతిలో పోయేది 2 సేపు పోతుంది ఇంక 2 సేపు పారు వస్తూ ఉంటుంది చూడండి ఆ పూలు ఏం చేసిండే దానికి అట్లే ఫ్రెండ్స్ ఇంట్లోనూ ఇట్లే పూలనే పూలు నీళ్ళు సిక్కితే చాలు దానికి ఏమీ వద్దు భోజనం వద్దు ఏమీ వద్దు చూడండి అవే చెప్పింది నాకు సీర కట్టాలా అని చెప్పేసి చూడండి ఆడిపోతుంది నేను ఆడున్నాను అది ఆడిపోతుంది ఇంకా టెంకాయ కొట్టాలా కొట్టేసి టెంకాయ బాగా వచ్చింది కొడుతుని తీర్థమంతా దేవునికి ప్రసాదానికి అంతా తీర్థమంతా వేసి ఇంక మంగళారతి పూజ చేసి వాళ్ళకి అందరికీ మంగళారతి ఇచ్చేసి చూడండి మా ఇంటి దగ్గర ఉండే డాగీస్ ఎట్లా కాసుకోండి
మా ఇంటి దగ్గర ఎన్ని డాగీస్ ఉండవు తెలిసిన ఫ్రెండ్స్, లెక్కేలే. మా ఊర్లో ఉత్తో అవే ఉండేవి చూడండి. ఇప్పుడు గేట్ వేసేసి పోయింటాం అనుకోండి, అది గేట్లో ఎట్లు నుగ్గిసిపోయిస్తాయి. నా కూతురు కూడా నేను చేస్తానని తీసుకొని చేస్తూ ఉంది. సాంబ్రాన్ కడ్డలా కూడా చేసే, మాకు చేసే కూడా ఇల్లేదు. ఆమెకి దాన్ని నంపించి చెట్లు నెమ్మదిగా పూజ చేసుకొని వస్తుంది. చూడండి అంతా మంగళారు తీసుకుంటూ ఉన్నారు. మంగళారు తీసుకొని బొట్లు పెట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళ అబ్బా మాకు ఎత్తుకుపోయేసి పోతూ ఉన్నాడు. ఒక ముగ్గురికి పసుపు కుంకుమ వాకు ఒక్క ఇయ్యాల్సి ఉండే, ఇంకా ఇయ్యాల. కర్పూరం వేరే అంటే తేమ అయిపోయింది. తట్ట అంతా పెరుగు ఎత్తుకొని వచ్చింది కదా ఎడికేసేకి, బెల్మన్ పెరుగు అదంతా తేమ అయిపోయింది. తట్ట నీట్గా అంట్లే. చూడండి వీళ్ళు వ్లాగ్స్ వేస్తాననేసి ఏమేమి కిండిల్స్ వేస్తారో తెలిసిన ఫ్రెండ్స్. నన్ను నీట్గా రేగిపించుకొని వ్లాగ్లో వస్తామనేసి. చూడండి పసుపు కుంకుమ అట్లా ముగ్గురికి ఎవరికాದ್ರು ఇవ్వాలి. నా కూతురు ఎవరాದ್ರೂ పసుపు కుంకుమ పెట్టుకుంటే అదినో షంపులకి పెట్టాలా, తిరగా నెత్తకు పెట్టాలా, తిరగా పూసలకు పెట్టుకుంటారు కదా, దాన్ని ఎత్తిసి ఈడ దాన్ని తాయితం ఉంటుంది కదా దానికి పెట్టాలా. దానికి ప్రసాదం ఇచ్చినాడు. ఎవరు వస్తూ ఉండలే ఫ్రెండ్స్. చాలా మొన్న ఏమో నా అదృష్టమేమో అందరూ ఉండ్రి ఆ టైంకి, నేను చేసిన టైంకి పూజకి బూజీ బాగా అయ్యా. ಮತ್ತು జనాలు అట్లే వచ్చి ప్రసాదము ఫుల్ ఫినిష్ అయ్యా. నాకు ఫుల్ హ్యాపీ అయిపోయా. మన పూజ చేసినాడు చూడండి. ఇన్ని జనాలు నేను జాస్తి చూస్తూనే ఉండలే. అట్లా మనం చేసినాక అట్లా ఖాళీ అయిపోయాల అవుడు మనకి హ్యాపీగా ఉంటుంది. ఎవరు రాకపోతే ఖుషి 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 ఇస్తే అదొక తర బేజారు. చూడండి ఇప్పుడు వాళ్ళే వచ్చి వాళ్ళే తీసుకొని ఎట్లా పోతూ ఉండరు. ఎంత హ్యాపీగా ఉండరు కదా అందరూ. నలుగురు హ్యాపీగా ఉంటే మనము హ్యాపీగా ఉండొచ్చు. అదే కదా కావాల్సిండేది. చూడండి వీడు ఉండరు కదా, వీడు పెద్ద తీట్లు బుల్లిగాడు. నా కూతురికి వానికి ఇద్దరికి సరిపోతుంది. అది తీట్లు వాడు తీట్లు. అంత ప్రసాదం అంతా ఇచ్చిందయ్యా ఫ్రెండ్స్. బెల్మన్ బాగుండే అని చెప్పి అంతొక స్వీట్ ఏం చేయలే నేను, మీడియంగా చేసింది బాగుండే అండ్రి. చూడండి ఆకులు అంటాకులు ఎత్తుకోపోయింది, ఖాళీ అయిపోయింది. అప్పటికంతా ఆమ్దాకులు పిక్కొని వేపించుకొని తింటూ ఉన్నారు. ఆడే చెట్టు ఉండే ఒక చెట్ల పిక్కొని తింటూ ఉండరు. ఆ తాతని భలే రేగిపించుడు ఫ్రెండ్స్. వాళ్ళు ప్రసాదం ఇచ్చేకి పాపం చేతులనే తీసుకోపోయి ఆ తాత. అయ్యో వీళ్ళు ఉండరు కదా, వీళ్ళే రేగిపించేది. వీడియో ఒకడు క్యాప్చర్ చేస్తూ ఉన్నాడు మనోజ్ అనేసి, వాడు భలే రేగిపించేది. నా కూతురు నాకేయమ్మా నాకేయమ్మా అని తట్టు పట్టుకొని తిరుగుతూ ఉంది. తట్లు ఖాళీ అయిపోయా. ఆకులు ಮತ್ತು ఆమ్దాకులు అన్నీ ఖాళీ అయిపోయా. దానికంతా చేతులనే ఇచ్చేసినాయి ఫ్రెండ్స్. లాస్ట్లో ఏం ఇంట్లో తనే ఏం ఊర్లో తనే మనమేమో అవుట్ సైడ్ పోయినామా, చాలేదు ఇయ్యాలా అనేకి మన ఊర్లో తనే ఉండేది. చూడండి లాస్ట్ శ్యామలమ్మ తీసుకొని ఈ అమ్మకు బోలే సిగ్గు శ్యామలమ్మకి. చూడండి నా కూతురు ఏమ్మా అది తినేది ఊరికే ఎత్తుకొని డాగ్స్కి వేస్తుంది. దానికి డాగ్స్ అంటే ఇష్టము. తాకు పట్టుకొని అంటే తాకు పట్టుకొని చూడు ఈడు ఉంది కదా, నేను ఈ పక్క తిరుక్కోనా నా డాగ్ అంత బిర్యానీ లోపలికి పోయింది ఫ్రెండ్స్. ఆ ప్రసాదం తినేకి దేవునికి ఒక రోజు సేపు కూడా స్మెల్ చేసే కూడా ఇడలేదు. చూడండి వీడు ఉన్నారు కదా, అంతా హ్యాపీగా కంప్లీట్ అయ్యా. ఏమంటే ఒక తృప్తి సిక్కే మనకి పూజ చేసిన దానికి మనకు ఒక తృప్తి సిక్కాల. అది అంతా నాకు బాగా సిక్కే. నా కూతురికి ఏమీ కాకుండా ఉన్నాయి అనేసి మొక్కుంటున్నాయి, అందరికీ మంచి చేయని అనేసి. ఏమో ఫ్రెండ్స్, మనం ఎంత చేసుకుంటేనో ఎంత మొక్కుంటేనో దేవుడు ఇచ్చేది ఇస్తూనే ఉంటాడు, మనం అనుభవించేది అనుభవిస్తూనే ఉండాల. ఎంత కష్టం అంటే ఇయ్యాల కష్టము,
మనం అనుభోగించేంత మాత్రం ఇవ్వాల. దానికి మీరు ఇస్తే మనం ఏం చేసేకవుతుంది ఫ్రెండ్స్? హై లెవెల్ ఆఫ్ కష్టాలు ఇస్తే మనిషి అట్లా తెలుసుకోనేకవుతుందా? కష్టాలు అంటే అట్లా ఇట్లా కష్టాలు కాదు. దానికే నువ్వు మాకు అండగా ఉండమా అనేసి మొక్కుని అందుకే ప్రసాద్ మెస్ని ఖాళీ అయిపోయా. ఇంటికి కూడా పెట్టుకొని ఇంట్లో ఏడో గింత పెట్టుకుంటుని ఖాళీ అయింది కదా ఖుషి. అంతే ఫ్రెండ్స్. ఇంకా నేనేమేమి చేంజ్ చేసుకున్నాను అని చెప్పండి. ఈ వీడియో మీకు ఇష్టమైతే షేర్, లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.